వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ రంగంలోకి దిగనుంది. కేసు వివరాలు ఇవ్వాలని విజయవాడ సిట్ అధికారులకు లేఖ రాసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ దృష్టి పెట్టడానికి సంబంధించి వివరాలు ఏంటి? శర్మ ఇటీవల ఈడీ ఇటు సిట్ అధికారికి లేఖ రాసింది. అందులో ప్రధానంగా కొన్ని విషయాలు పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని లేఖలో కోరింది. గతంలో 2024లో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలను, ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి వివరాలను తమకు అందజేయాలని అందులో పేర్కొన్నది. ఇప్పటి వరకు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, వారి వివరాలను, కోర్టుకి సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్టులను, ఆథరైజ్ కాపీలను తమకు అందజేయాలని కోరింది. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలను, వారి వివరాలను, అదేవిధంగా వాటితో పాటు ఏదైనా ఆస్తులు గుర్తిస్తే, అంటే ఇందులో నుంచి సంపాదించినటువంటి వాటికి సంబంధించి ఆస్తులను గుర్తిస్తే వాటి వివరాలను కూడా అందజేయాలని ఈడీ లేఖలో కోరింది. మరోవైపు ఇందులో ఇంకా సమాచారం, దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించిన సమాచారం, పత్రాలు ఏమైనా ఉంటే వాటి కాపీలను కూడా అందజేయాలని ఈడీ కోరింది. 2002 పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం, మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా తాము దర్యాప్తు చేస్తున్నామని, చేసేందుకు కావలసినటువంటి వివరాలు ఇవ్వాలని కోరింది. ఇప్పటి వరకు మద్యం కుంభకోణం గనక చూసుకున్నట్లయితే సుమారు 3,200 కోట్ల మేరకు నగదు రవాణా జరిగిందని, ఇది పలు మార్గాల ద్వారా హవాలా మార్గము, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి అవన్నీ అక్రమ మార్గంలోనే అంతిమ లబ్ధిదారుడికి చేరాయని ప్రస్తుతం సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో గతంలో సిఐడి కేసు నమోదు చేసినప్పటికీ కొంత దర్యాప్తు చేసి మధ్యలో తాత్కాలికంగా దర్యాప్తు కొంత నిలిపివేసిన పరిస్థితి ఉంది. అనంతరం దీన్ని వేగపరిచేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటి వరకు ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేయటం, వారి దర్యాప్తు చేసి వారి నుంచి వివరాలు సేకరించడం చాలా వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఇలాగా హవాలా మార్గంలో వివిధ మార్గాల్లో బయటకి తరలిపోయాయి అని చెబుతున్న నేపథ్యంలోనే సిట్ ఈడీ రంగంలోకి దిగాలని కోరింది. గతంలో పలువురు నేతలు కానివ్వండి, పలువురు వ్యక్తులు దీని మీద ఇంత వేల కుంభకోణం జరిగింది కాబట్టి దీని మీద ఈడీ లాంటి సంస్థలు ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు వేగంగా సిట్ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ కూడా ఇటు సిట్ అధికారికి, ప్రస్తుతం సిట్ అధినేతగా విజయవాడ సిపి ఉన్నారు, ఆయనకు లేఖ రాసింది. త్వరలోనే సిట్ వాటిని ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ధన్యవాదాలు జయప్రకాష్.